నేను ఇక్కడ షికాగోలో పటేల్ బ్రదర్స్కి వచ్చాను. ఈ కాంప్లెక్స్లో చూడండి, గోల్కొండ ఇండియన్ రెస్టారెంట్ అట, తర్వాత బాంబే చాప్ స్టిక్స్, శేషావ్ కుక్క నూడిల్స్ అనుకుంటా, ఫుడ్ కోర్టు. సో ఇవంతా ఇండియన్స్వే ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా. చూడండి ఎంత పెద్దగా ఉందో. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో చూద్దాం, లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇది ఎంట్రన్స్లో అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చూడటానికి చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూడండి అన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్. వావ్, ఎంత బాగున్నాయి కదా, చాలా బాగా పెట్టారు. చూడండి అంత ఫ్రెష్ ఇండియన్ వెజిటేబుల్స్ అట, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అని ఉంది. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. గోంగూర లీవ్స్ చూసారా, 699కి ఎల్బి. ఇంత చిన్న కట్టకి 699. ఇక్కడ చూడండి అన్ని కలర్ఫుల్ వెజిటేబుల్స్, మనకి ఎంత బాగా ఉన్నాయో చూడండి. కలర్ఫుల్ వెజిటేబుల్స్ కంటికి వంటికి అన్నిటికీ మంచిది ఈ వెజిటేబుల్స్. చూసారా, అటు వస్తే చూడండి, అటు ఫ్రూట్స్, ఇటు బీరకాయలు. వావ్, బ్యూటిఫుల్ వెజిటేబుల్స్, బ్యూటిఫుల్ కలర్స్. చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ ఇక్కడ చూడండి చిక్కుడుగాయలు, రకరకాల చిక్కుడుగాయలు, వంకాయలు, కూరగాయలు. ఇక్కడ చూడండి చపాతీస్ ఫ్రెష్గా వాళ్ళు చేసి పెడతారనమాట, మనకు కావాల్సినవి. మేతి తేప్లా, హోమ్ మేడ్ చపాతీస్, రాగి చపాతీస్, మల్టీగ్రెయిన్ చపాతీస్, గార్లిక్ నాన్స్, ఇవన్నీ ఉన్నాయి. మనకి ఏ చపాతీలు కావాలంటే ఆ చపాతీలు ఉన్నాయి ఇక్కడ పటేల్ బ్రదర్స్ షికాగోలో. సో ఇంట్లో చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళొచ్చు. ఆ పెద్ద పని తప్పిపోతుంది మనకి. మనం ట్రై చేయడానికి వాళ్ళు ఇక్కడ శాంపిల్స్ పెట్టారు. వీటిని శాంపిల్స్ తిని మనకు కావాల్సిన నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట. కొబ్బరికాయలు చూడండి, ఎండు కొబ్బరికాయలు, గ్రీన్ కొబ్బరికాయలు, తెల్ల కొబ్బరికాయలు, ఇన్ని వెరైటీస్. నా ఫేవరెట్ దही వడ. సో అది తీసుకుంటున్నాను నేను ఇప్పుడు, ఎంజాయ్ చేస్తాను నేను. మనం ఇండియన్ స్నాక్స్ కావాలంటే ఇంట్లో పొయ్యి పెట్టి చేయాల్సిన పని లేదు. ఇక్కడికి వస్తే కనుక అన్నీ చేసుకోవచ్చు మనం. చాయ్ ఇంట్లో చేసుకోవాలంటే స్టవ్ పైన పొంగుతుంది, పాలు పెట్టాలి, అక్కడ నిలబడాలి అని ఉంటే కనుక పటేల్ బ్రదర్స్కి వచ్చేసి మనం ఈ ఛాయ్ని కూడా రెడీమేడ్ ఛాయ్ కొనుక్కొని తాగొచ్చు మనం. చూడండి రెడీమేడ్ టీ, అన్ని రకాల టీ, దేశీ టీ, ఇండియన్ మసాలా ఛాయ్, జింజర్ పుదీనా ఛాయ్, ఇవన్నీ వెరైటీస్లో కూడా ఉన్నాయి. మురుమురాల ప్యాకెట్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వావ్, జంబో సైజ్. మర్మరా చూడండి ఎన్ని వెరైటీస్ కావాలో అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆఖరికి పానీపూరిది కూడా మీకు ఇష్టం అనుకుంటే ఇవి తెచ్చుకొని ఇంట్లో ఆ వాటర్ చేసుకోవచ్చు. అది కూడా దొరుకుతుంది, లిక్విడ్ కూడా మనకి. రేటు ఉంది చూడండి, 599. అది చూడండి అక్కడ ఐస్ క్రీమ్ అనమాట. అక్కడ ఇవన్నీ చెక్అవుట్వి. ఇందాక మీకు ఎంట్రన్స్లో చూపించాను కదా, ఇది అక్కడ కస్టమర్ సర్వీసు, అక్కడ ఐస్ క్రీము, అటువైపు వస్తే రెస్ట్ రూమ్స్. ఇవన్నీ మనకి ప్యాక్డ్ వద్దు కదా, నాట్ హెల్తీ. సో ఐ వాంట్ ఎంకరేజ్ దిస్. ఇక్కడికి వస్తే ఐస్ క్రీమ్స్, వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చూడండి. ఇవంతా చెక్అవుట్ సెక్షన్ అన్నమాట.
ఇది ఇందాక మనం ఎంట్రన్స్లో వచ్చాం కదా అది. ఇది ఇటువైపు, అటు వెళ్తే కూరగాయలు అవి, ఈ స్టాల్ అంతా. మీకు తులసి కోట కావాలంటే ఇక్కడికి వచ్చి చిన్నది కూడా తెచ్చుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. చూడండి పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి ఏవి కావాలంటే అవి, పీటలు, సాపలు, చూడండి బ్రాస్ ఐటమ్స్, అన్ని కిచెన్ ఐటమ్స్ చూడండి. ఓ బిందెలు, అవన్నీ కిచెన్ ఐటమ్స్, మనకు కావాల్సిన స్టీల్ గిన్నెలు అవి అన్నీ ఉన్నాయి. ఇది ఒక్కటి చిన్న సైజు ఉంది కదా, ఇది ఒకటి $29 ఉంది. చూడండి ఇది ఎంత ఉంది, ఇది $65. ఈ పెద్దది కొంచెం పెద్దగా ఉంది, తులసి కోట $65. చిన్నది వచ్చేసి $26 అనుకో, సారీ చిన్నది వచ్చేసి $29, పెద్దది వచ్చేసి $65. చూసారు కదా, అన్ని స్పెషల్ సేల్లో ఉన్నాయి. సో పూజకు కావాల్సిన సామాగ్రి కావాలన్నా కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి. చూసుకోండి, మనకి ఇండియా నుంచి ఇంకా అసలు మనం తెచ్చుకోవాల్సిన పని లేదు. మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. హర్బ్స్ ఉన్నాయి చూసారా, ఆయుర్వేదిక్ జ్యూస్లు, హెయిర్ కలరింగ్, సోపు, మనకి ఏది కావాలంటే నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్. మనం ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు. చూడండి ఇక్కడ లాండ్రీ, ఆర్గానిక్ పిండ్లు, మనకు కావాలంటే ఆర్గానిక్ దాళ్ళు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటు వస్తే చూడండి ఎంత పెద్దగా ఉందో స్టోర్ కదా, చాలా పెద్దగా ఉంది, నీట్గా కూడా ఉంది, వెరీ నీట్, చాలా వెల్ ఆర్గనైజ్డ్ అనమాట. ఇది చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు, చాలా నీట్గా ఉంది. వాళ్ళు అక్కడ ఇందాక నేను ఫుడ్ తీసుకునే దగ్గర కూడా తను చాలా ప్లీజింగ్గా చాలా బాగా మాట్లాడింది నాతో. సో చూడండి ఇది ఇటువైపు ఫ్రోజన్ ఫుడ్, సారీ ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ అనమాట. నేను అప్పుడప్పుడు ఫ్రోజన్ వెజిటేబుల్స్ తెచ్చుకుంటాను, నావి అయిపోయినప్పుడు, నా యార్డ్లో పండించడం అయిపోయినప్పుడు తెచ్చుకొని వీటిని ఫ్రీజర్లో వేసేసుకొని ఉంటాం. స్పెషల్లీ మన అది బోడగాకరికాయ ఉంటుంది కదా, అది మనకు మామూలుగా దొరకదు కదా, సో ఫ్రోజన్ తెచ్చుకొని వాడతాను నేను దాన్ని. ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ అనమాట. నేను అప్పుడప్పుడు ఫ్రోజన్ వెజిటేబుల్స్ తెచ్చుకుంటాను, నావి అయిపోయినప్పుడు, నా యార్డ్లో పండించడం అయిపోయినప్పుడు తెచ్చుకొని వీటిని ఫ్రీజర్లో వేసేసుకొని ఉంటాం. స్పెషల్లీ మన అది బోడగాకరికాయ ఉంటుంది కదా, అది మనకు మామూలుగా దొరకదు కదా, సో ఫ్రోజన్ తెచ్చుకొని వాడతాను నేను దాన్ని. మా కార్ట్లో చూసారా, ఇవి కొన్నాం అనమాట మేము, ఇన్ని సోరకాయలు, ఇవన్నీ. అయితే మేము మా బాబు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా సెయింట్ లూయిస్కి, సో అక్కడికి అనమాట ఇవన్నీ. ఇవి చూసారు కదా, దీంట్లో ఇందాక మీకు కూరగాయలు చూపించాను కదా, వీటికి $200 అయింది. అంటే కన్వర్ట్ చేయండి, 83 × $200.